వశీకరణ మంత్రం నిజంగా ఉంటుందా సార్? అది వర్క్ అవుతుంది అంటారా? వశీకరణ మంత్రం ఉంటుందండి. ఇవి అంటే నిజంగా ఉంటుందని నేను సర్టిఫై చేయట్లేదు, నేను చదివిందే చెప్తున్నాను. అది కొంతలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, వాళ్ళు రాసిన కరెక్ట్ కాకపోవచ్చు. సో వశీకరణ మంత్రం ఉంటుంది, కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయడము, తర్వాత దానికి కావాల్సిన మూలికలు ఉంటాయి. ఆ మూలికలు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా నిష్ఠగా చేయాలన్నమాట. స్టార్టింగ్ ఎక్కడిలోకి ఇన్వైట్ చేసినప్పుడు ఒక గురువు, ఒక తాంత్రిక గురువు ఉన్నాడు, వాడు శిష్యుని తీసుకోవాలి. అక్కడిలోకి తీసుకున్నప్పుడు ఒక పరీక్ష పెడతాడు. వాడి నెత్తి మీద ఒక దీపం పెట్టుకోవాలి, దీపం పెట్టుకుని చేతుల్లో దీపం పెట్టుకోవాలి. పొద్దున్నే లేచి సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరగాలి. వాడు తిరుగుతూ గురువు ఒక మంత్రం ఉపదేశిస్తాడు. గురువు సంబంధించిన ఒక దేవి ఉంటుంది. ప్రతి తాంత్రికుడికి ఒక దేవి, ఐదర్ భైరవ అంటే ఒక ఫీమేల్ గాడ్ కానీ, అంటే ఫీమేల్ గాడెస్ కానీ, మేల్ గాడ్ కానీ ఉంటారు అన్నమాట. వాళ్ళు దానికి సంబంధించిన మంత్రం శిష్యుడు కూడా అదే పరంపరలోకి వస్తాడు. సో ఆ మంత్రం చెప్తాడు. అది ఆ మంత్రాన్ని జపిస్తూ వాడు సూర్యుడు ఎట్టు అనేది అటు తిరుగుతూ ఉండాలి. అది జస్ట్ ఇనిషియేషన్. మీరు ఇమేజిన్ చేయండి, కాలుతో చెప్పలేని లేకుండా ఓ డే అంతా సూర్యుడు తిరుగుతుంది అయిపోయి సూర్యుని చూస్తే మనం ఒక 5 నిమిషాలు చూస్తేనే మనం ఇదవుతాం. అది చెయ్యాలి, కొందరు కళ్ళు పోతుంటాయి. సో ఇలాంటి ప్రాక్టీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని చేతబడులు ఇవే ఉంటారు, అవి వర్కౌట్ కావాలంటే దానికి సంబంధించిన మూలికలు ఉంటాయి. ఆ మూలికలు ఇప్పుడు కొన్ని దొరకవు మనకి, ఆ పేర్లు తెలియవు, ఆ చెట్లు తెలియవు, ఆ చెట్టు తెమ్మంటే ఎవరు తేలేరు. సో అందుకని చేతబడులు అరౌండ్ నాకు తెలిసి 81 ఎన్నో మూలికలు వాడతారు. ఆ మూలికలు ఒక 15-10 వరకు తేగలమేమో ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం. సో అవన్నీ తెస్తే అవుద్దేమో. ఇప్పుడు ఇందాక ఏదో మంత్రం చెప్తారు అన్నారు కదా గురువు గారు, అది ఏమన్నా సినిమాలు రివీల్ చేస్తున్నారా? లేదండి, తంత్ర 2లో ఉంటుంది. తంత్ర 2లో ఉంటుందా? సో బేసికల్లీ ఇప్పుడు అనన్య గారు లాంటి అందమైన అమ్మాయిల్ని వశీకరణ చేసుకోవాలంటే మాకేమన్నా ఒక టిప్ చెప్పచ్చు కదా? కరెక్ట్ పర్సన్ అడుగుతున్నారు. ఆయన అమ్మాయిలతో మాట్లాడుతూ చాలా ఫార్మల్ గా, చాలా ఆయన దగ్గర అది ఉంది, ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు అంతే. ఆయన పులిహోర కలపడం లాంటివి అసలు రావు మా శ్రీనివాస్ గారికి. సో కరెక్ట్ పర్సన్ కాదు, అసలు కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే పులిహోర ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, ఆయన దగ్గర తంత్ర శాస్త్రం ఉంది, తాంత్రిక శక్తులు ఉన్నాయి. సో వాటితో ఈజీగా ఆయన మాట్లాడగలరు. ముదిరిపోయారు, వర్కౌట్ అవ్వట్లేదు అంటారా? కరెక్ట్. సో అందుకే మేము కూడా ఇదే రూట్ లోకి వద్దామని చెప్పి నేర్చుకుని పులిహోర వర్కౌట్ అవుతుంటారా?